ఈ కార్తో పాటు ఆ ఫోన్ ఆ లాస్ట్ మినిట్లో ఎవరు మాట్లాడారు ఆ ఫోన్ అన్న విషయమే ప్రస్తుతానికి కేంద్ర బిందువుగా మారినట్టు అర్థమవుతుంది. సో మొత్తానికి పోలీసులు మరి ఇవాళనో రేపో దానికి సంబంధించి మీడియాకి మొత్తం డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి చెప్పుకొచ్చింది. అలాగే మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు స్వప్న విజయవాడ నుంచి. స్వప్న గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? ఇప్పుడు కార్లో ఆ ఫోన్ పెట్టడానికి ఎస్ మరొకసారి ట్రై చేయండి స్వప్న గారు, మీరు మళ్ళీ మాట్లాడాలనుకుంటే. మీ కాల్ కట్ అయిపోయింది. సో మొత్తం మీద ఆ ఫోన్ కార్లోనే ఎందుకు ప్లేస్ చేసింది విజయారెడ్డి? కార్ కీస్ తీసుకెళ్లారు, ఫోన్ని కూడా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉంది కదా. ఫోన్ని మాత్రం కార్లోనే జాగ్రత్తగా ప్లేస్ చేశారు. ఆ ఫోన్లో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఏదైనా ఎవిడెన్స్ ఉందా, కాల్ లాగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా చూస్తారు. మన సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చూస్తే ఆయన ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ని కూడా ఒకసారి వాటికి కూడా ఐ కాంటాక్ట్ ఇచ్చి వెళ్ళింది. అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా, సర్వేలెన్స్ ఉందా, చూస్తున్నారా అన్న ఉద్దేశం ఆయన కళ్ళల్లో అక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఆయన ఆ సీసీ కెమెరాస్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా వాటికి ఐ కాంటాక్ట్ చూడవచ్చు మనం రైట్ సైడ్ విజువల్లో. ఆయన ఐ కాంటాక్ట్ ఇస్తూ వెళ్తుంది. సో ఆయన అన్నీ ప్లాన్డ్గా, అన్నీ క్యాలిక్యులేటెడ్గా చేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ స్టేషన్ కావచ్చు, ఆ ఫోన్లో పెట్టిన ఆ కార్లో పెట్టిన ఫోన్ కానీ, ఎట్ ద సేమ్ టైం ఆ నోట్, ఇదంతా ఎవరైనా ప్రేరేపించారా అన్నదే $1 మిలియన్ క్వశ్చన్ ప్రస్తుతానికి. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఆ పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు, ఇవి అందరినీ ఘోషిస్తున్న క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఇన్సిడెంట్లో లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు, లేటెస్ట్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటు మనతో పాటు స్వప్న విజయవాడ నుంచి ఉన్నారు. స్వప్న గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఫోన్ని కార్లోనే ప్లేస్ చేయడం, కొడుకు కుడి చేతి మీద ఫోన్ నంబర్ రాసి పెట్టడం, కార్ కీస్ కూడా ప్యాంట్ పాకెట్లోనే వాళ్ళు పెట్టడం, ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని వీటిని చూస్తే మీకేమనిపిస్తుంది? అది నాకు కొంచెం వాళ్ళ బ్రదర్ మీద మదర్ మీద డౌట్ ఉందండి. ఎందుకంటే అది వాళ్ళ బ్రదరు రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పారు కదా, అతను చూస్తే అంత వెల్ సెటిల్డ్ గా ఏం అనిపించట్లేదు. నా డౌట్ ఏంటంటే తను అమౌంట్ తోనే అన్ని ప్రాపర్టీస్ కొనడము, ఈ బిజినెస్ చేయడం అన్ని యూజ్ చేస్తున్నారు అనుకుంటా. ఆ ప్రాపర్టీస్ కోసము ఏమన్నా చేసి ఉంటారని నాకు డౌట్ వస్తుంది. మదర్ అయితే కొంచెం కూడా బాధ లేదండి, తనలో అయితే ఎక్కడ బాధ కనిపించట్లేదు, మనస్ఫూర్తిగా ఏడుస్తున్నట్టు అయితే ఏం అనిపించట్లేదు. దాంట్లో వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నారా అండి? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఏం వేయట్లేదు. ఎందుకంటే మొత్తం ఆయన అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ మీద 1% అన్న డౌట్ రావాలి కదా. వీళ్ళు చూసుకుంటున్నారు నా వైఫ్ ని, మరి నా వైఫ్ ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది, వీళ్ళకే నాకన్నా ఎక్కువ తెలుస్తుంది కదా అని ఆయనకు కొంచెం కూడా డౌట్ లేదు. వీళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే ఈ ప్రాపర్టీస్ కోసమే ఏమన్నా చేసి ఉంటారా అని నేను అనుకుంటున్నాను. ఓకే స్వప్న గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. స్వప్న గారు ఏమంటున్నారా అంటే, ఇటు ఖచ్చితంగా అన్న తల్లి వీళ్ళందరూ ఏదో ఒక రీజన్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఆ రీజన్ కూడా ఆస్తులకు సంబంధించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి తన పేరు మీద ఉన్నాయని అంటున్నారు ఆస్తులు, ఆ విషయం కావచ్చు. ఇటు భర్త కూడా ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇటు తల్లి బాధపడిన అవన్నీ కూడా అంత అనిపించట్లేదు, ఆమె దగ్గర ఆ ఎమోషన్ కనిపించట్లేదు, నిజంగానే కోల్పోయిన బాధ తెలియట్లేదు అంటూ స్వప్న గారు చెప్పుకొచ్చారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు గౌతమ్ ఫ్రమ్ విజయవాడ. ఇటు గౌతమ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి గౌతమ్, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? హలో, రైట్ గౌతమ్, వినిపిస్తుందా అండి? సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి గౌతమ్. యాక్చువల్ గా ఇది రీసెంట్ చూస్తూ వస్తున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ చాలా బాధగా ఉంది. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కూడా కాదు, ఇక ఆమెకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్లస్ హస్బెండ్ కూడా ఇక్కడ అవుట్ సైడ్ ఉంటున్నారు. సో వాళ్ళు ఫైనాన్షియల్ గా అయితే సపోర్ట్ బాగానే ఉంది అనిపిస్తుంది.
బట్ ఎంత డెసిషన్ తీసుకున్నాకి అసలు ఏమేమి ఉండొచ్చు అనే రీజన్ మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి సార్. రైట్. ఇది ఖచ్చితంగా ఏంటంటే పర్సనల్ గా తీసుకుంది కాబట్టి ఇంత డెసిషన్ తీసుకోగలిగింది. సో ఎనీ పర్సన్ ఎవరైనా సరే సూసైడ్ అటెంప్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఫస్ట్. సో ఆమె ఇలా పర్సనల్ గా తీసుకొని ఇంత డెసిషన్ తీసుకోవడానికి ఏదో ప్రాపర్ గా రీజన్ ఏదో బలంగా ఉండే ఉంటుంది. దాని మీద ప్రాపర్ దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టాలని అనుకుంటున్నాను సార్. ఓకే గౌతమ్ గారు, థ్యాంక్స్. అంటే ఫ్యాక్ట్స్ అన్నీ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది కాబట్టి ఫ్యాక్ట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని శిక్షించాలి అని చెప్పి అంటున్నారు, అంతేనా? రైట్. మొత్తం మీద గౌతమ్ గారు అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది అంటే దాంట్లో ఏదో ఒక విషయం ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. ఆ రీజన్ వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది అన్న ఉద్దేశాన్ని అయితే చాలా క్లియర్గా ఇటు గౌతమ్ గారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ ల్యాగ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది అన్న క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు అందరూ. రోజు రోజుకి అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటు విజయారెడ్డి కేసులో కీలకంగా మారింది ఇటు ఫోన్ అలాగే ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇటు తల్లి చెప్పే వర్షను, అలాగే ఇటు నేబర్స్ కానీ, ఇటు హాస్టల్కి సంబంధించి కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ చెప్పే వర్షన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఇటు మనకున్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇప్పటిదాకా దొరికిన ఆధారాలన్నీ చూస్తే కనుక ఇటు కార్కి సంబంధించి కూడా మనం చూస్తే కారు తన అన్న పేరు మీద ఉందని మంగళవారం రోజు నా పేరు మీద ఉంది, కార్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి కార్ని కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో అదే కారులో ఫోన్ని ఎందుకు వదలాల్సి వచ్చింది? అది వాంటెడ్గా చేసిందా, ఇంటెన్షనల్గా చేసిందా? ఖచ్చితంగా ఇది పోలీసులకు అందాలి, దీంట్లో కొంత ఎవిడెన్స్ ఉంది అన్న ఉద్దేశంతోనే అక్కడ పెట్టారా? మరి కార్ కీస్ని కొడుకు ప్యాంట్ జేబులోనే వేసుకొని ఎందుకు వెళ్ళారు? ఎట్ ద సేమ్ టైం కొడుకు చేతి మీద రాసి ఫోన్ నంబర్ని రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఎవరికైనా మెసేజా, అది ఇంటెన్షనా, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి ఎందుకు రావట్లేదు? పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? సో మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీరెవరైనా మీ అభిప్రాయాలని మాతో పాటు పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. రైట్. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, మల్లిక, నెల్లూరు. మల్లిక గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? మీరు నిన్న కూడా మీరు కాల్ చేసినట్టున్నారు అనుకుంటా, మీరు కేసుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టున్నారు అనుకుంటున్నా. సో చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామాలతోని? రైట్. మల్లిక గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మీరు నిన్న కూడా ఫోన్ చేశారనుకుంటా, మీరు ఈ కేసుని సిరీస్ని కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నట్టున్నారు. ఇవాళ జరిగిన కొత్త రివిలేషన్స్ అంటే ఇటు ఫోన్ని కార్లో పెట్టడం కానీ అలాగే కొడుకు కుడి చేతి మీద ఆ పేరు రాయడం కానీ వీటన్నిటినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కొద్దిగా అనుమానంగానే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు కార్ తీసుకోపోయినప్పుడు ఫోన్ కూడా తీసుకోపోవచ్చు కదా సార్. ఎగ్జాక్ట్. కార్లో ఎందుకు పెట్టారు? ఏదో దాంట్లో ఉంది, ఆ కార్లో ఏదో మీకు మనం ఏమన్నా కనిపెట్టగలుగుతామో అని ముందుగానే మనకి కార్లో పెట్టేసి వెళ్ళారు సార్ వాళ్ళు. రైట్. మీకు ఎవరి మీద అనుమానం అనిపిస్తుంది? ఒక గంట ఫోన్ మాట్లాడిందంట విజయారెడ్డి. సార్ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ బ్రదర్ ఏమన్నా వేరే వాళ్ళ కాడ ఏమన్నా చేపిస్తున్నారేమో మూడో వ్యక్తి కాడ అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, వాళ్ళ బ్రదరే మూడో వ్యక్తితో చేపించారని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు కీస్ తీసుకోపోయారు, అట్లా ఫోన్ కూడా తీసుకోపోవచ్చు కదా సార్. తీసుకెళ్ళచ్చు. కార్లో ఎందుకు పెట్టారు? మనకి ఏదైనా ప్రూఫ్ చిక్కుతాయి కాబట్టి అదన్నా మీరు ఫోన్ చూసి ఏమన్నా మనం కనిపెడతామని విత్తిని దానికోసం వాళ్ళు ఫోను కార్లో పెట్టేసి వెళ్ళారు సార్ వాళ్ళు. రైట్ మల్లిక గారు చెప్పండి. అదే సార్ నా డౌట్, కొద్దిగా చాలా బాధగా ఉంది సార్. అది ఏందో కొద్దిగా వెంటనే కనుక్కోండి సార్. రైట్ మల్లిక గారు, డెఫినెట్లీ పోలీసులు ఇవాళ రేపో దీనికి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ని కూడా విడుదల చేయబోతున్నారు. సో మొత్తం మీద తన అన్న చిరంజీవి మూడో వ్యక్తితో ఇదంతా చేయించి ఉంటాడు అంటూ ఇటు మల్లిక గారు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద డిఫరెంట్ వర్జన్స్ నడుస్తున్నాయి, డిఫరెంట్
మిస్టేక్స్ జరిగినాయి ఇప్పటిదాకా డిఫరెంట్ ఎవిడెన్స్లు ప్రతి రోజుకి ఒక కోణం ఒక యాంగిల్ మారుతూనే వస్తుంది, డిఫరెంట్ ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయి. ఇవాళ మనం చూస్తే కనుక లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తే కనుక కార్లోనే ఫోన్ని ప్లేస్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఇటు చేయి మీద ఫోన్ నంబర్ కూడా రాసుకోవడము, ఇవన్నీ కూడా అసలు ఎందుకు, అసలు అది అంతుపట్టట్లేదు. ఆ ఫోన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అన్న కోణంలోనే మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఓకే రైట్, మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, కీర్తి సతీష్ కుమార్ ఫ్రమ్ వరంగల్. కీర్తి సతీష్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సతీష్ కుమార్ గారు, మీకేమనిపిస్తుంది? ఇది ఒక బెదిరింపు చర్యలా నాకు అనిపిస్తుందండి. ఎవరు చేసి ఉండొచ్చు? వీళ్ళను అంటే వీళ్ళు మేము చస్తాము, మీరు ఇలా కనుక చేస్తే మీరు చూడండి, మమ్మల్ని ఫాలో అవ్వండి అనేలాగా అనిపిస్తుంది. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. మేము చనిపోతాము. ఇప్పుడు వీళ్ళను ఎవరైనా ప్రలోభ పెడుతుంటే సార్, వీళ్ళని ఎవరైనా ప్రలోభ పెడుతుంటే మాత్రం వీళ్ళు బెదిరింపు చర్యల్లో భాగంగా వీళ్ళను వీళ్ళు మేము చస్తాము, మీరు ఇలా కనుక చేస్తే మీరు చూడండి, మమ్మల్ని ఫాలో అవ్వండి అనే ప్రతి సీసీ ఫుటేజ్ లో వెనకకు చూడడం అనేది జరుగుతుంది. రైట్. సో మొత్తం మీద ప్రకాష్ గారు ఏమంటున్నారంటే, వీళ్ళని ఎవరో బెదిరించడమో, ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషను, ఎలాగైతే 1 hour ఫోన్ కాల్ కాన్వర్సేషన్ జరిగిందో ఆ కాల్ కాన్వర్సేషన్లో ఎవరో వీళ్ళని ప్రొవోక్ చేశారు, ప్రలోభ పెట్టారు, ప్రొవోక్ చేశారు, మోటివేట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అంటూ ఇటు మొత్తానికైతే ఇటు సత్యప్రకాష్ గారు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, ఇటు అంజలి ప్రకాశం నుంచి. ఒకసారి అంజలి గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంజలి గారు, మీకేమనిపిస్తుంది? ఇటు సత్యప్రకాష్ గారు అయితే ఎవరో గొడవ పడిన తర్వాత, ఎవరో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చాలా పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ప్రూవ్ చేయడానికి వీళ్ళు ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు అంటూ ఇటు సత్యప్రకాష్ గారు చెప్పుకొస్తున్నారు. మిగతా కాలర్స్ కూడా వేరే వర్షన్ చెప్పారు, ఇటు బ్రదర్ అని. అలా మీకేమనిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మాకేమనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా ఆమె హింట్ ఖచ్చితంగా ఇస్తుందండి. అది మనం గమనించుకోవాలి. హింట్ ఖచ్చితంగా ఇస్తుంది తను. అలాగే ఫోన్ ని ట్రాప్ చేశాకే మనకు మొత్తం వివరాలు బయటపడతాయి. కావాలని అన్ని సంవత్సరాలు పెంచుకున్న పిల్లల్ని కూడా ఎవరు అట్లా ఇచ్చేయడానికి ఒప్పుకోరు. కాబట్టి ఆమె హింట్ ఇస్తుంది. ఆ హింట్లు ఎక్కడ ఉంది, ఇంకా ఏమేమి హింట్లు ఉన్నాయనేది మనం కనుక మొత్తం తెలుసుకోగలిగితే చాలా ఈజీగా మనము మొత్తం విషయం బయటికి తీసుకోవచ్చు అండి. ఓకే, మొత్తం ఫోన్లో ఉంది అంటారా? ఫోన్లో ఉంది. బాబు చేతి మీద ఏదో రాశారు నంబర్ అని కూడా చెప్తున్నారు కదా. రైట్, ఫోన్ నంబర్ రాశారు. ఎగ్జాక్ట్లీ ఫోన్ నంబర్ రాశారు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీసుకుంటే మాత్రం ఖచ్చితమైన ఆధారం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు హింట్ ఇచ్చే మనకి ఇచ్చేసారండి. అక్కడ ఈజీగా మనం అది గుర్తుపట్టుకోవాలి, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. రైట్ అంజలి గారు, మీరు ఎవరినైనా అనుమానం పడుతున్నారా? ఇటు ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే కుటుంబంలో కానీ? మేము అనుకోవడము ఫ్యామిలీ అండ్ ఆఫీస్ కూడా అని అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో సరెండర్ అయ్యారు. తను ఎక్కడో సరెండర్ అయ్యారు. అది చెప్పలేని వేదన, అవమానాలతో కూడింది ఏమన్నా ఉందేమో, దానివల్ల వాళ్ళు సఫర్ అయ్యారు బాగా. తర్వాత కూడా పిల్లల పరిస్థితి ఇదేనేమో అన్న ఫీలింగ్ ఏమన్నా కలిగింది వాళ్ళకి. ఖచ్చితంగా సఫర్ అయ్యారు, అవమానపడ్డారు, సరెండర్ అయ్యారు, ఎక్కడో సరెండర్ అయ్యారు. దాని నుంచి వాళ్ళు కావాలని వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్న విధంగానే తను హింట్ ఇచ్చారు. వాళ్ళు అలా చేసినా హింట్ ఇచ్చారండి. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశము వాళ్ళకు ఉంది. రైట్ అంజలి గారు, థ్యాంక్స్ మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. అంజలి గారు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా ఎక్కడో తను ఇబ్బంది పడింది, ఎవరి విషయంలోనో పిల్లల జీవితం కూడా నాశనం అవ్వబోతుంది, తర్వాత వాళ్ళకు కూడా సరైన ఫ్యూచర్ ఉండదు అన్న ఉద్దేశంతోనే, ఆ ఇబ్బందితోనే ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది అంటూ ఇటు అంజలి గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇటు కొలీగ్స్ వర్క్ వైజ్ కావచ్చు, లేకపోతే ఇటు ఫ్యామిలీ నుంచి, 2 సైడ్స్ నుంచి కూడా ఇబ్బంది ఉండవచ్చు అంటూ ఇటు అంజలి గారు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఫ్యామిలీయా, మరి వర్క్ వైజా, కొలీగ్సా, ఆఫీస్ స్ట్రెస్సా, లేకపోతే ర్యాండమ్ స్ట్రేంజర్స్, అసలు సంబంధం లేని వ్యక్తులు ఉన్నారా ఏంటో తెలియదు. కానీ చాలా ప్లాన్డ్గా అంజలి గారు అయితే, ఇటు విజయరెడ్డి గారు చాలా ప్లాన్డ్గా
చాలా ప్లాన్డ్గా ఇటు ఫోన్ని కార్లోనే పెట్టడం, కొడుకు చేయి మీద ఫోన్ నంబర్ రాయడం, సీసీటీవీలు ఉన్నాయా అని చెక్ చేయడం, వాటిని చూడడం, ఇదంతా అయితే విజయరెడ్డి గారు చాలా ప్లాన్డ్గా చేసినట్టు అర్థమవుతుంది. మరింత దీనికి సంబంధించి మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు. ఆ కాలర్తో కూడా మాట్లాడి తన అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు శ్రీదేవి ప్రకాశం నుంచి శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఒక మహిళగా తను తీసుకున్న డెసిషన్ వెనుక ఎలాంటి కారణాలు ఉండవచ్చు? అదే తన భర్త చెప్తున్నట్టండి, తను ఏదో లోన్లీగా ఫీల్ అవుతుంది. అంత పిల్లల్ని అంత ప్రేమ చూసుకున్నా కూడా పిల్లల్ని కూడా అంత బాధ లేకుండా తీసుకెళ్లి ఆ రకంగా చేసినట్టు తనకి ఏదో మనసులో బాధ ఉండబట్టి, ఎవరో వెనక నుంచి తనకి ఏదో చెప్పుకోలేని, భర్తకు కూడా చెప్పుకోలేని, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని బాధ ఉండబట్టే అలా చేసి ఉండొచ్చు అనేది అనిపిస్తుందండి. శ్రీదేవి గారు, ఇక్కడ లోన్లీ అన్న పదాన్ని మీరు కూడా వాడారు, ఒంటరితనం అంటున్నారు. ఒంటరితనంగా తన తల్లితోనే కలిసి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లల్ని ఇంట్లో నుంచి కూడా చదివించుకునే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళని హాస్టల్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. అంతగా ఒంటరితనం అనిపిస్తే పిల్లల్ని వెనకకు పిలవచ్చు. భర్తని కూడా దుబాయ్ నుంచి మీరు వెనకకి రండి, ఇప్పుడు తను సంపాదిస్తుంది, తన భర్త సురేందర్ గారు ఆయన కూడా వెనకకు వచ్చినా ఇక్కడ కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి తనకు ఆప్షన్స్ లేవంటారా? ఉన్నాయి, కానీ మరి తను శనికావేశంలో తెలియదు కదా అలా చేసేసుకుంది. ఇంకా పిల్లలకు కూడా అసలు ఆ పిల్లలు చక్కగా ఉండరు. అసలు ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అసలు పిల్లలు అసలు మనసులో కొద్ది కూడా భయం అనేది కూడా లేదు. అవును మేము వెళ్తున్నాం కదా అని కూడా లేదు. ఓకే, సో అంటే ఎంతో కొంత లోన్లీనెస్ వల్ల ఇంపాక్ట్ పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానివల్ల తిను ఇలాంటి డెసిషన్ తీసుకుందని అంటారా ఫైనల్గా? లోన్లీ అనేది ఉరికే జస్ట్ కొద్దిగా కాబట్టి ఏదో ఉంది మనసులో బాధ, అంత బాధ ఉంది. లోన్లీ ఒకటి అయ్యిండొచ్చు పాయింట్. ఓకే, ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది అని మీరు అంటున్నారు శ్రీదేవి గారు. ఓకే, థ్యాంక్స్ మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఇటు మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు చంద్రకళ గారు ఫ్రమ్ బెంగళూరు. చంద్రకళ గారు, మీరు చెప్పండి, లోన్లీనెస్ వల్ల ఒక మహిళ ఇలాంటి డెసిషన్ తాను కాకుండా తన పిల్లలతో పాటు ఇట్లా సామూహికంగా అంటే ముగ్గురు కలిసి ఇలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ వీళ్ళు అంటే ఈ తల్లి పిల్లల్ని అలా చేస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలితేనే మేము అసలు యాజ్ ఎ మదర్గా తట్టుకోలేము. రైట్, అలాంటిది ఇలా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు ఇదైందో అది అయితే నిజంగా చాలా మిస్టరీగానే ఉంది. కానీ నిన్న నేను వాళ్ళ బ్రదర్ది ఇంటర్వ్యూ చూస్తే 3,200 రూపీస్ కోసము ఫిష్ కోసము నాకు పే చేసింది, నేను పోయి ఫిష్ తీసుకొచ్చాను సంథింగ్ ఏదో చెప్పారు. అంటే ఫినాన్షియల్గా అంటే రోజైనా సరే ఇప్పుడు హస్బెండ్ లేరు, హస్బెండ్ దూరంగా ఉన్నారు, బ్రదర్ ఆ మాత్రం చేయలేరా అండి? అమౌంట్ దాంట్లోనే ఆ 3,200లోనే వాళ్ళు అంతగా డిస్కస్ చేస్తే ఫినాన్షియల్గా ఈమెకి ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు అదేంటి ఆయన రియల్ ఎస్టేట్ జాబ్ చేస్తారు, మా సిస్టర్ నేమ్ మీదనే అన్ని చేస్తామంటే ఒక ఐటీ ఎంప్లాయీ తనకి ఎంత ప్రాబ్లం అవుతుందండి? వాళ్ళకి మామూలుగా వాళ్ళ బ్రదరు అవన్నీ చేస్తే అలా చేయడానికి కుదరట్లేదు. ఎక్కడో ఏదో మిస్టేక్ అయితే ఉండింది, అదేంటనేది మాత్రం క్లారిటీగా అర్థం కావట్లేదు. ఓకే, సో తనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం, తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండడం, ఇవన్నీ జరిగినా కూడా రిస్ట్రిక్షన్స్ ఇటు తన ఫ్యామిలీ నుంచి రిస్ట్రిక్షన్స్ని తట్టుకోలేకపోయిందంటారా? అది రిస్ట్రిక్షన్స్ అని మనం చెప్పలేమండి. మదర్ ఏమంటున్నారు, ఇప్పుడు తను మదర్ దగ్గరే ఉంటే అమ్మమ్మకి నాకేమైనా పర్లేదు, నా పిల్లల్ని మా అమ్మ అంత ప్రేమగా చూసుకునే పేరెంట్స్ అయితే నాకేమైనా పర్లేదు, నా పిల్లల లైఫ్ బాగుండాలని వాళ్ళ అమ్మ దగ్గర ఆ పిల్లల్ని వదిలేసైనా సరే నేను ఎంత బాగా చూసుకున్నానో మా అమ్మ మా అన్న వాళ్ళు కూడా మా పిల్లల్ని అంత బాగా చూసుకుంటారని వదిలేసి వెళ్ళేవారు. బట్ అది జరగలేదు. నాతో పాటు నా పిల్లలే రావాలి అంటే తన పిల్లల్ని చూసుకుంటారన్న ధైర్యం తనకు నిజంగా 0% అసలు ఒక్క హోప్ కూడా ఎవరు అసలు నిజంగా ఈ బాధ తలుచుకుంటే యాజ్ ఎ మదర్గా నాకు నిజంగా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. చెప్పలేకపోతున్నాను, కానీ ఏవో అయితే చాలా సస్పిషియస్గా అంటే ఇవన్నీ చెప్పలేము. కొన్ని అయితే ట్విస్ట్లు టర్న్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఫినాన్షియల్గానే
వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ గట్టిగా ఏదైనా నోరు తెరిచి మాట్లాడితే కానీ దీనికి ఒక కంక్లూజన్ అయితే ఉండదు. రైట్ చంద్రకళ గారు చాలా క్లియర్గా థ్యాంక్స్ మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. చంద్రకళ గారు చాలా క్లియర్గా ఏమంటున్నారంటే ఇటు అన్న తల్లి కనుక అంత ప్రేమను పంచుంటే, ఇటు భర్త కావచ్చు, ఇటు అత్త ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే సొంత తల్లి కానీ అన్న వదిన వీళ్ళు కనుక అంత ప్రేమను పంచుంటే నేను పోయినా పర్లేదు నా పిల్లల్ని వీళ్ళు బాగా చూసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అట్లీస్ట్ వాళ్ళనన్నా ఇలాంటి ఒక సంఘటనకి పాల్పడకుండా ఆపేది కదా. వాళ్ళని కూడా తనతో పాటు ఇలాంటి ఇన్సిడెంట్కి పాల్పడేలా చేసింది అని అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. 100% చంద్రకళ గారు చెప్తున్నారు ఏంటంటే అందులో ఏదో ఉంది ఖచ్చితంగా. ఆ తల్లిని అన్నని క్షుణ్ణంగా వాళ్ళని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే, వాళ్ళని ప్రాపర్గా వాళ్ళని అడిగి వాళ్ళు నోరు విప్పితే కానీ అసలు విషయం బయటికి రాదు అంటూ ఇటు చంద్రకళ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఒక జెన్యూన్ డౌట్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎస్, నిజంగా ప్రేమ ఉండుంటే సురేందర్ గారు మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేసేది అదే. నిజంగా వాళ్ళు కూడా ఇటు చిరంజీవి కానీ, ఇటు అన్న చిరంజీవి రెడ్డి కానీ, అలాగే ఇటు వదిన, అలాగే తల్లి వీళ్ళందరూ కూడా బాగా చూసుకుంటే కనుక పిల్లల్ని అట్లీస్ట్ తనకి ఇబ్బంది ఉన్నా పిల్లల్ని వదిలేయచ్చు కదా. ఇటు సురేందర్ గారిని పిలిచిందా, దుబాయ్ నుంచి సురేందర్ గారిని పిలిచి మొత్తం ఫ్యామిలీ అందరూ ఇలాంటి ఇన్సిడెంట్కి పాల్పడలేదు కదా. పిల్లల్ని ఎందుకు మరి ఇన్వాల్వ్ చేసింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు చంద్రకళ గారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి ఝాన్సీ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. ఒకసారి ఝాన్సీ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఝాన్సీ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? హలో అండి, చెప్పండి. యాక్చువల్గా ఎవరో డబ్బులు పెడితే మన మీద పెడితే అమ్మాయి జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అన్ని వస్తుంది. యాక్చువల్గా అయితే వాళ్ళు పెట్టించుకోరు. ఈమె డబ్బులే అంటే అండి, ఈమె పెట్టి అన్ని చేస్తా ఉంటది కాబట్టి ఈమె పేరు రాయించుకుంటారు ఎవరు కూడా. ఈ దాని గురించే పెద్ద గొడవలు అయి ఉంటాయి. అది బయటపడట్లేదండి వాళ్ళు. దాని గురించే గొడవలు అయి ఉంటాయి, ఇంకేది కాదు. ప్రాపర్టీ గురించే మెయిన్ వచ్చేది, ప్రాపర్టీ గురించే. అది వాళ్ళ అమ్మకినే, వాళ్ళ అమ్మకు, వాళ్ళకి ఆమెకి ముగ్గురికే తెలిసింది, ఇంకెవరికి తెలిసింది విషయం. ఇంకా బయట వస్తే ఇంకా ఇది పోలీసులు కన్ఫర్మ్ చేస్తేనే తెలుస్తుంది, లేదా వీళ్ళగా చెప్పాలి. ఇంతే అండి. యాక్చువల్గా ఎవరు పెట్టించుకోరు. ఏం జాబ్ చేస్తుంది యాక్చువల్గా అయితే ఆమె పేరుతో ఎక్కువ ట్యాక్స్ వచ్చేస్తుంది వేరే వాడు పెడితే. పెట్టించుకోరు యాక్చువల్గా. అదే అండి మెయిన్. ఓకే అండి. అయితే ఝాన్సీ గారు ఒక్క నిమిషం. ఇటు డబ్బుల కోసం అయినా సరే ప్రాణాలు తీసుకోవడానికి ముందుకెళ్ళినా కూడా ఓకే, ఒక దాకా అనుకోవచ్చు, ఒక దాకా యాక్సెప్ట్ చేద్దాం. కానీ పిల్లల్ని ఎందుకు హాస్టల్లో చదువుకునే పిల్లల్ని తీసుకురావాల్సిన? యాక్చువల్గా అమ్మ మీద భరోసా ఉంటుంది, అన్న మీద భరోసా ఉంటుంది కొద్దిగా మిగతా వాళ్ళకంటే. వాళ్ళ మీదే భరోసా లేకపోతే మన పిల్లలు ఎట్లా బతుకుతారు నెక్స్ట్ అని ఆమెకు బాధ అయిపోయి ఉంటుంది. వీళ్ళు నాకే ఇట్లు చేస్తున్నారు, రేపు పిల్లలు రేకే ఎట్లు చూసుకుంటారు అని భయం వేస్తుంది. కానీ భర్త సురేందర్ భర్త ఉన్నాడు కదా, భర్త అత్త మామ, ఇటు భర్త కానీ అత్త మామ చాలా చెప్పండి. అమ్మాయికి ఎప్పుడు తల్లి అంటే చాలా ఇది నమ్మకం. మనం లేకపోతే తల్లి చూస్తుంది అని ఇంకెవరి మీద నమ్మకం ఉండదు. అంటే వీళ్ళే చూడలేదు, మనల్నే చూడలేదండి ఇంక పిల్లల్ని చూస్తారా అని డౌట్ వచ్చేసింటది ఆ అమ్మాయికి. కాబట్టి ఇంకెవరి మీద నమ్మకం పెట్టుకో, తల్లి మీద తప్పించి. అదే ప్రాబ్లం ఏంటది. ఝాన్సీ గారు వారి వయసు ఆల్మోస్ట్ 17-18 సంవత్సరాలు. అంటే ఇంకొక 4 సంవత్సరాల్లో వాళ్ళు ఇండిపెండెంట్, అంటే ఉద్యోగం చేసే. వాళ్ళన్నా కొంచెం గట్టిగా చెప్పిండాలని, కానీ ఆమె గట్టిగా చెప్తే కూడా వినిపించుకోలేదు. ఏమో ప్రాబ్లము తెలియట్లేదు. అంటే నచ్చ చెప్పిండొచ్చు బిడ్డలు, కానీ ఆమె వినిపించుకోండదు. ఆమె కన్విన్స్ చేసేసింటది వీళ్ళని. నేనే ఉండను, ఇంకా మీరెందుకు బతుకుతారు, మిమ్మల్ని ఎవరు చూస్తారు అని చెప్పి ఇచ్చేసింటది అనుకుంటున్నాను. ఓకే, రైట్ ఝాన్సీ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఇటు మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు. ఒకసారి సౌందర్య గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు పిల్లల్ని తానే కన్విన్స్ చేసింది అంటూ ఇటు ఝాన్సీ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సొంత తల్లి అన్ననే చూడట్లేదు కాబట్టి ఎవరు చూడరు నా పిల్లల్ని అన్న ఉద్దేశంతో ఇలాంటి ఇన్సిడెంట్కి పాల్పడ్డారు అంటూ ఇటు ఝాన్సీ గారు చెప్పుకొస్తున్నారు. ఇటు మనతో పాటు మరొక కాలర్ ఇటు సౌందర్య గారు ఉన్నారు. సౌందర్య గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది మొత్తం ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత? ఇప్పుడు బయట ఏదైనా ప్రాబ్లం అయితే ఇంట్లో వచ్చి చెప్పుకుంటుంది తను, కానీ వాళ్ళ అన్న మాట్లాడే పద్ధతిని బట్టి అసలు రీజన్ అంతా వాళ్ళ అన్నదే ఉంది. కొంచెం పోలీసు వాళ్ళు కొంచెం వాళ్ళ అన్నతో మాట్లాడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఓకే, అన్న వల్లనే ఇవి ఖచ్చితంగా జరిగి ఉంటాయి అని మీ అభిప్రాయమా? అవునండి.
100% ఇదే అభిప్రాయం అందరికి. ఎందుకంటే ఇప్పుడు బయట ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి అన్న వాళ్ళతో చెప్పుకుంటది. అన్న నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉందనుకుంటున్నారు మీరు? ఆస్తుల విషయమేనా లేకపోతే ఆస్తి ఇంకేదైనా? గొడవలే. ఇప్పుడు ఆమెకంటూ సంబంధించిన ఏముంది, పిల్లలు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళే. ఆస్తి గొడవలు అయ్యి ఉంటది. ఇంకా నేను బ్రతకలేను అని నిర్ణయించుకుంది. నేను చనిపోయాక ఇంకెవరు చూసుకుంటారు నా పిల్లల్ని అన్నట్టు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయింది అతను. తన వయసు ఒక్కసారి సౌందర్య గారు మనం చూస్తే ఇటు విజయారెడ్డి వయసు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఇంకా చాలా వయసు ఉంది, ఆల్రెడీ వర్క్ చేస్తుంది, ఇంకా సంపాదించే స్తోమత కూడా ఉంది. ఒకవేళ నిజంగానే ఆస్తి గురించి అనుకుంటే ఆస్తి అంతా పోయినా పర్లేదు, నేను నా పిల్లలు బాగుండాలి అని ఏ తల్లైనా ఆలోచిస్తుంది. ఆస్తి కోసం ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్, ఇంత పెద్ద డెసిషన్ని తీసుకొని ఉంటుంది అంటారా? రైట్ సౌందర్య గారు, ఓకే, మొత్తం మీద కొంతమంది ఆస్తి అంటున్నారు, ఆస్తి కోసం ఎక్కువ చెప్తున్నారు, కానీ నిజంగా ఆస్తి కోసం తల్లి తన ప్రాణాలు అలాగే తన పిల్లలు ఇలాంటి ఒక సీరియస్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఇటు సురేందర్ గారు దుబాయ్లో వర్క్ చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదిస్తున్నారు, ఇటు తాను కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక టీమ్ లీడ్గా తాను కూడా వర్క్ చేస్తుంది. ఇంకా తన వయసు చిన్నదే, 38 సంవత్సరాలు కాబట్టి ఇంకా వయసు, ఇంకా సంపాదించే స్తోమత, ఆ స్ట్రెంగ్త్, స్టామినా అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ డౌట్ఫుల్ విషయాలు ఏంటంటే ఇటు కొడుకు కుడి చేతి మీద ఆ ఫోన్ నంబర్ ఎందుకు రాశారు, కారులోనే ఆ ఫోన్ని ఎందుకు పెట్టారు, సీసీటీవీలు, రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీలన్నీ ఆమె గమనించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ లాస్ట్ గంట సేపు మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి ఒకవేళ చిరంజీవి అయితే, తన అన్న చిరంజీవి అయితే, ఆయన ఎందుకు ఆ లాస్ట్ మినిట్స్లో మాట్లాడిన విషయాలు ఎక్కడ చెప్పట్లేదు? ఆ గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రైట్, మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, పద్మ కాకినాడ నుంచి. పద్మ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.